rotate your phone. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఎన్సిసి యూనిఫామ్ని ఎలా పర్ఫెక్ట్ వేలో ఐరన్ చేసి వేసుకోవాలని చెప్పేసి నేనైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ షర్ట్ని అయితే చేయాలన్నమాట. నీట్గా అసలు మొత్తం ప్రాసెస్ని అయితే నా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను పెట్టాను, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. ఫుల్గా ఎట్లా చేయాలని చెప్పేసి నేనైతే పెట్టాను. ఫస్ట్లో అయితే మనము షర్ట్ని అయితే కంప్లీట్గా ఐరన్ చేసేయాలన్నమాట. ఫస్ట్లో కాలరు అదంతా సెటప్ చేసుకొని నీట్గా ఉతికేసిన తర్వాత దాన్ని మనం నీట్గా అయితే ఐరన్ చేసుకోవాలి. దాని తర్వాత నీట్గా మనము ఏదైనా కానీ మనం ఎన్సిసి యూనిఫామ్ వేసుకుంటున్నాం అంటే కంపల్సరీ మర్చిపోకుండా ఐరన్ అయితే కంపల్సరీ చేయాలన్నమాట. ఎందుకంటే ఎన్సిసి మోటో వచ్చేసి యూనిటీ అండ్ డిసిప్లిన్ అన్నమాట. ఏదైనా మనం ఎంత అంటే అంత డిసిప్లిన్గా అయితే ఉండడానికి అయితే కన్ఫామ్గా అయితే ప్రయత్నించాలన్నమాట మనకు అయినంత వరకు. ఎందుకంటే మన జూనియర్స్ మనల్ని చూసి అది నేర్చుకుంటారు కాబట్టి నీట్గా లాస్ట్కి అయితే ఇప్పుడు నేను మీరైతే వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఎగ్జాక్ట్లీ లాస్ట్కు ఇట్లా ఫోల్డ్ చేసేసి ఐరన్ చేస్తే ఏంటంటే మనకు నీట్గా ఐరన్ చేసినట్టయితే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మొత్తానికైతే మీరు చూసుకోవచ్చు, షర్ట్ అయితే ఐరన్ అయిపోయింది. నెక్స్ట్ మనం పాయింట్ని అయితే తీసుకుందాం. పాయింట్ వచ్చేసి మనము నేను ఇంతకుముందు చేసి ఉన్నాను కాబట్టి అది ఎగ్జాక్ట్లీ అయితే మీకు అయితే కనిపిస్తుంది. మనము ఫార్మల్ డ్రెస్ని ఎలా అయితే చేస్తామో అలానే చేయాలి, కానీ ఫార్మల్ డ్రెస్సెస్కి ఏంటంటే మనము లైన్ అంత ఎగ్జాక్ట్లీ రాకున్నా, కట్ అంత ఎగ్జాక్ట్లీ రాకున్నా పట్టించుకోము. కానీ ఎన్సిసి యూనిఫామ్కి అయితే కంపల్సరీ మనము కట్ అయితే వచ్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఒక లెగ్ పాయింట్ అయితే తీసుకొని మనం ఎంత అంటే అంత వీలైనంత వరకు అయితే మనం బాగా అయితే దాని మీద రుద్దాలన్నమాట ఎడ్జెస్కి. అట్లా మనకు కట్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీకు ఇంకా ఎన్సిసి గురించి ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే ఎట్లుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.